వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం మాట్లాడాలి. ఇది అందరికీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దావోస్ అనగానే దావోస్ పర్యటనకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దావోస్ పర్యటన అనేది ఒక పెద్ద కీలకమైన అంశంగా చాలా గొప్పగా గ్లోరిఫై చేసినటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది. దావోస్ పర్యటనలో బాబు గారు అప్పుడు పోవడం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఏ నాయకుడైనా కానీ అదొక పెద్ద స్టేటస్ సింబల్ లాగా కూడా మారిపోయింది. అంటే నేను చాలా గొప్పవాడిని అని చెప్పడానికి కూడా వీలు. సరే, పాలిటిక్స్ అపార్ట్, మనం పాలిటిక్స్ పక్కన పెడదాం. భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఎన్ని వచ్చాయి, నిజంగా అక్కడ ఏం జరుగుతుందో అంత పక్కన పెడదాం. బట్ వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసే ఈ సదస్సు ఉద్దేశం ఏంటి? దీన్ని చాలా సాదాసీదాగా చాలా గొప్పగా అభివర్ణిస్తున్నట్టుగా నాకు తెలిసి అక్కడ ఉన్న విషయాలైతే ఏం కనిపించట్లేదు. క్లోజ్ డోర్లో మాట్లాడే అనేక విషయాల దాని రిపర్కేషన్స్ మనము సంవత్సరాల తరబడి మొత్తం ఈ ప్రపంచం మొత్తం అనుభవించాల్సిందే. అట్లాంటి ఒక కీలకమైన చంక్ అక్కడ కూర్చొని కొన్ని నిర్ణయాలు చేస్తున్నారు. వాటి ఉద్దేశాలు, వాటి గురించి కొంతసేపు మనం మాట్లాడాల్సి. ప్లీజ్, ఫస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఏం చేస్తున్నారండి? మనకు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్గా అందరూ చూసేటి అంశాలు కొన్ని ఉంటాయి. ఆప్టిక్స్ మన వాళ్ళు కూడా చాలా మంది, ఐ థింక్ రాహుల్ కన్వల్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అలాగే ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా వెళ్ళారు. మనకు ఇదంతా ఒక ఎత్తు, పబ్లిక్ గా జరుగుతున్నటువంటి తంతు ఒక ఎత్తు. ఇవన్నీ ఎంఓయూలు, ఇన్వెస్ట్మెంట్స్, డబుల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తారు, అవన్నీ ఏదో చెప్పుకుంటారు. కానీ క్లోజ్ డోర్లో జరిగేటువంటిది రెండవ విషయం. సో మొదటి విషయం మనం చూస్తే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ యాంటనీ బ్లింకెన్ భారతదేశాన్ని చాలా ఘనంగా పొగిడారు. ఆయన మోదీ గారి నేతృత్వంలో భారతదేశం చాలా గణనీయమైన పురోగతి సాధిస్తున్నది, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపిస్తోంది, ఒక పాజిటివ్ స్టోరీ మనకి ఏదైనా ఉందంటే భారతదేశం అని చెప్పి ఆయన కొనియాడడం జరిగింది. అలాగే మన చైనీస్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు అక్కడికి, ఒక 140 మంది డెలిగేషన్ తీసుకెళ్లారు. చైనా ఈజ్ ఓపెన్ ఫర్ బిజినెస్ అని చాలా చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒక స్వీట్ చార్మింగ్ ఏమంటారంటే డిప్లొమసీ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ చైనా ఎవరు పట్టించుకోలేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఏం చెప్పలేదు అక్కడ, ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అందరూ అర్థమవుతుంది. సో ఈ రెండు ఆప్టిక్స్, బయట ఉన్నటువంటి ఆప్టిక్స్. నౌ లెట్ us go into the deeper one. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి, ఫస్ట్ దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటి, ఇది మనం చూసామంటే కనుక 1971లో దీన్ని స్టార్ట్ చేశారు. క్లాస్ ష్వాబ్ అన్నటువంటి వ్యక్తి స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎవ్వరు కూడా ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు కంప్లీట్గా ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద కంపెనీలు, ఎన్జిఓలు, ప్రభుత్వాలు, అలాగే మనకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన WHO లాంటి సంస్థలు, వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని డావోస్లో చర్చిస్తారు. ఎవ్వరు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు కాదు. అయినా కానీ అక్కడ కూర్చొని వీళ్ళు చర్చిస్తారు. చర్చించి ప్రపంచాన్ని ఎలా తీసుకువెళ్ళాలి నిర్ణయాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాలు క్రమేపీ మనం ప్రపంచంలో చూస్తున్నాం. సో వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2030 వచ్చేసరికి మీకంటూ ఏమీ పర్సనల్ ఆస్తులు ఉండవు, మీకంటూ ఎటువంటి ప్రైవసీ ఉండదు, కానీ ఎప్పుడు లేనంత సంతోషంగా ఉంటారు మీరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల వాళ్ళ పాలసీస్ మనం చూసామంటే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసెట్స్, మనకి ఏదైనా వస్తువులు ఉంటే వస్తువులు తీసేసి సర్వీస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ఈరోజు నేను కోట్ వేసుకోవాలి, కోట్ నాది కాదు, నాకు ఎర్ర కోట్ కావాలి అంటే కనుక నేను ఏదో యాప్లో కొడితే ఒక డ్రోన్ వచ్చి నాకు కోట్ ఇచ్చి వెళ్తుంది. అది కోట్ నాది కాదు, నేను వేసుకుంటాను, పలానా సైజ్ అని చెప్తే వేసుకుంటాను, దానికి నేను ఫీజు కడతాను. అలాగే నాకు వాషింగ్ మెషిన్ ఇంట్లో అక్కర్లేదు, నాకు బట్టలు ఉన్నాయి ఉతకాలి అంటే కనుక వచ్చేది తీసుకెళ్ళి ఉతికి తీసుకొస్తుంది. సర్వీస్, కంప్లీట్గా ఆస్తులన్నీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఊబర్, ఓలా ఇవన్నీ తీసుకుందాం, లేదా మనకు ఓయో హోటల్ కానీ ఇవన్నీ తీసుకుందాం. వీళ్ళందరికీ కూడాను ఈ యాప్స్కి ఎవరికి కూడాను ఆస్తులు లేవు. కార్లు వాళ్ళవి కావు, హోటల్స్ వాళ్ళవి కావు. ఎవరు హోటల్సో ఎవరు కార్లోనో వీళ్ళు జస్ట్ కనెక్ట్ చేస్తున్నారు. అలాంటి పద్ధతి తీసుకొస్తున్నారు. కానీ ఎవరో ఓన్ చేయాలి కదా. అవును, ఇప్పుడు ఊబర్ అంటే ఎవరో కార్ డ్రైవర్ ఉన్నాడు, వాడికి ఓనర్ కదా దానికి. అలాగే హోటల్, ఓయో హోటల్ అంటే హోటల్ ఎవడో ఓనర్ ఉన్నాడు కదా. ఈ ఓనర్ ఎవరు అంటే కనుక ఈ పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో డావోస్లో కూర్చున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కంట్రోల్ చేయబోతున్నారు, ప్రభుత్వాలు కంట్రోల్ చేయబోతున్నారు. అంటే ఒక విధమైనటువంటి చైనీస్ మోడల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు.
సో ఇది రైట్, మనకు ఎటువంటి ఆస్తులు ఉండవు, ఓకే, ప్రైవసీ ఉండదు అన్నారు. ప్రైవసీ ఉండదు అనేసరికి దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిబిడిసి అని కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఓకే, ఆ దేశాల్లో ఉన్నటువంటి మన ఆర్బీఐ లాంటిది సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డిజిటల్ కరెన్సీస్ ఇష్యూ చేస్తున్నారు. డిజిటల్ కరెన్సీ అంటే మన క్రిప్టో కరెన్సీ లాంటిది. క్రిప్టో కరెన్సీ అనేది ప్రైవేటు, అవి అటువంటి టెక్నాలజీ తోటి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అని ఇష్యూ చేస్తే దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అంటారు. అవి మనం కూడా ఇష్యూ చేసాం యాక్చువల్గా, మనం రూపే డిజిటల్ రూపే ఆల్రెడీ ఇష్యూ చేసాం మనం. కాకపోతే ప్రజల దగ్గర లేదు, అది ఓన్లీ కొన్ని పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ బిజినెస్ వాళ్ళు మాత్రమే ట్రాన్సాక్ట్ చేసుకోగలిగినట్టున్నది. అది సక్సెస్ అయిన తర్వాత క్రమేపీ ప్రజల దగ్గర కూడా తీసుకొస్తారు వాళ్ళు. అలాగే చైనా ఇంట్రొడ్యూస్ చేసింది, చాలా దేశాలు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు యూరోప్లో వాళ్ళు ఏం పెట్టారంటే 1000 యూరోల కంటే ఎక్కువ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు జైల్లో పెట్టచ్చు. డిజిటల్గానే చేయాలి. అంటే క్రమేపీ మీరు ఏం చేస్తోంది మీ ప్రైవసీ అన్నది ఉండదు, కంప్లీట్గా ప్రభుత్వానికి తెలుస్తుంది. అటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నారు. డిజిటల్ ఐడి, మనకు ఆధార్ లాంటిది, అక్కడ కూడా డిజిటల్ ఐడి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. డిజిటల్ ఐడిను ఈ కరెన్సీస్ వచ్చిన తర్వాత ఏ ప్రైవసీ ఉండదు, కంప్లీట్గా వాళ్ళు డిక్టేట్ చేస్తారు. సరే పర్వాలేదు, మనం మంచి కోసం చేస్తున్నారో, టెక్నాలజీ వస్తే మనకేం ఇబ్బంది లేదని అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే కనుక ఈఎస్జి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎన్వైరన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తికి ఒక క్రెడిట్ స్కోర్ లాంటిది పెడతారు. వాళ్ళు నిర్ణయించినటువంటి అంశాలకు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే మీకు స్కోర్ తగ్గిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి అని చెప్తారు, వ్యాక్సిన్ మ్యాండేట్ అంటారు. మీరు అది వేసుకోకపోతే కనుక మీ స్కోర్ తగ్గిపోతుంది. లేదా మీరు ఏదో రోజుకి మీరు 10 లీటర్లు మాత్రమే నీళ్లు వాడాలి అంటారు, అంతకంటే ఎక్కువ వాడితే కనుక పర్యావరణ కాలుష్యం ఏదో పేరు పెడతారు వాళ్ళు. మీరు 20 లీటర్లు వాడారు అనుకోండి, 10 లీటర్లు మీకు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా మిమ్మల్ని ప్రతి మనిషిని, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని, ఇప్పటికే కొన్ని ఏజెన్సీస్ చేసే ఈ రేటింగ్స్ వల్ల చాలా వరకు ఎంఎన్సీస్ ఈరోజు కార్పొరేట్ కంపెనీస్ అన్నిటిలో కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే నీకు అందుబాటులో ఉన్నాడా లేదా సంబంధం లేదు, మీ ఎంప్లాయీస్ లిస్ట్లో ఇంతమంది థర్డ్ జెండర్ నుంచి ఉండాలి అంతే. ఎల్జీబీటీ క్యూ నుంచి ఎవరో ఒక 3 కనీసం ఇంతమంది అయితే ఉండాలి, ఉంటే మీరు దీనికి అర్హుడు కరెక్ట్ అని చెప్తున్న కంపెనీస్ కూడా వచ్చాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మన దేశంలో ఇది ఎప్పటి నుంచో రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అతని ఎలిజిబిలిటీ ఉందా లేకపోయినా కానీ ఆ రిజర్వేషన్ కోటాన్ని నింపాలి ప్రభుత్వాల్లో, అది మనకు ఉంది. అది ఇప్పుడు ఎంఎన్సీస్ వచ్చి ప్రైవేట్ లో లేదు, ప్రైవేట్ లో ఎల్జీబీటీక్యూ వాళ్ళు కార్పొరేట్ లోనే పెడతారు అది. కరెక్ట్. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అజెండా యాక్చువల్లీ ఎందుకు ఈ మాట అన్నానంటే, తులసి గబార్డ్ ఒక వీడియోలో చెప్తారు, అమెరికాలో గత కొన్ని సంవత్సరాల్లోనే ఇబ్బడి ముబ్బడిగా ఈ జెండర్ చేంజ్ ఆపరేషన్స్ జరిగాయని, చాలామంది మారారు అని. అది నిజంగా మారారా లేకపోతే ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయన్నప్పుడు మారే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కరెక్ట్, అన్ని విధాలు వాళ్ళు ఏమైనా జరగచ్చు కదా, ఏమైనా జరగచ్చు. కానీ అది ఒక పెద్ద విష వలయం లాగా తయారైంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ బ్యాంకర్స్ కూడా లోన్లు ఇవ్వాలి అని అంటే ఇట్లాంటి ఏజెన్సీస్ ఇచ్చే స్కోర్లే ఆధారం. కరెక్ట్. మీరు ఇంక్లూజివ్నెస్ ఎంత ఉన్నది, ఇంక్లూజివిటీని బట్టి లోన్లు రావడం అనేది కొంచెం విచిత్రంగానే. లోన్ ఇంట్రెస్ట్, దాన్ని మీరు ఇంక్లూజివ్ గా ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, లేదా ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. మన దగ్గర ఒక కంపెనీ ఉందనంటే దాన్ని బ్యాలెన్స్ షీట్ ని చూసి వాళ్ళు ప్రాఫిట్స్ లో ఉన్నారా లేదా, వాడికి ఉన్న స్కోప్ ఏంటి, బిజినెస్ గ్రోత్ ఉంటుందా లేదా అని ఆలోచించి లోన్ ఇవ్వడం అంటే ఒక లెక్క. కానీ మరి అసలు మీ ఆఫీస్లో ఎవడు పని చేస్తున్నాడు, ఎలా ఉంది, ఏ మోరాలిటీస్ వాడుతున్నా, ఏం చేస్తున్నారు మీరు, ఈ సోషల్ అంశాలని ఈ సిస్టంలోకి, ఎకనామిక్ సిస్టంలోకి తీసుకురావడం కరెక్టా అనేది నా అదే WEF అజెండా. అదే అజెండా. ఇటువంటి అజెండాసే వాళ్ళకు ఉన్నాయి. తర్వాత దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 4th రెవల్యూషన్ అంటున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇప్పుడు 4th రెవల్యూషన్ జరుగుతోంది అంటున్నారు. అంటే టెక్నాలజీ రెవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మీకు 5G టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత మీకు బిగ్ డేటా, ఇటువంటివన్నీ వచ్చేసరికి దాంతో ప్రజల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 400 సంవత్సరాల ముందర భూమి మీద ఎంతమంది జనాభా ఉందో అంతమంది సరిపోతుంది ఈ భూమికి, అంతకంటే ఎక్కువ జనాభా వేస్ట్ అని వాళ్ళు నిర్ణయించారు. 400 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా ఉండాలంటే చాలా మంది, అంటే రమారమి 90% ఇప్పుడు ప్రజలు అక్కర్లేదు. వాళ్ళ దృష్టిలో ఈ యొక్క బడాబాబులు ఎవరైతే ఈ డావోస్లో ఈ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తారో, ఒక బహుశా 200-300 పెద్ద ధనికులైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విలాసాల కోసం
వాళ్ళకు కావాల్సినంత లేబరే ప్రపంచంలో ఉండాలి, అంతకంటే ఎక్కువ ఒక్కర్లేదు. సో ఈ ప్రపంచంలో డీపాపులేట్ చేయడానికి, ప్రజల్ని తగ్గించడానికి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వ్యాక్సినేషన్స్ కావచ్చు, లేదా వాళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ పెడుతున్నారు. దీంట్లో చాలా భయంకరమైన ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే మన ఫుడ్ చైన్ మీద అటాక్ చేస్తున్నారు. దానికి ఒక కొత్త పేరు కాయిన్ చేశారు వాళ్ళు, కొత్త ఒక వర్డ్ కనుక్కున్నారు వాళ్ళు, పెట్టారు దానికి ఎకోసైడ్ అని పెట్టారు. జెనోసైడ్ లాగా సూసైడ్ లాగా ఎకోసైడ్ అని పెట్టారు. ఎకోసైడ్ అంటే మీరు పంటలు పండించడం వల్ల ప్రదూషణ ఎక్కువ పెరుగుతోంది, కాలుష్యం పెరుగుతోంది, కాబట్టి పంటలు పండించకూడదు. మరి ఏం చేయాలి, ఎలా బతకాలి? బిల్ గేట్స్ వచ్చేసి అక్కడికి వస్తాను నేను. బిల్ గేట్స్ లక్షల ఎకరాలు కొనుక్కుంటున్నాడు అమెరికాలో, పెద్ద ఫార్మ్ ఓనర్ అయిపోయేసరికి ఆ దేశంలో పాలసీ అతను డిక్టేట్ చేయొచ్చు. ఈరోజు మాట్లాడుతుండగా రైట్ నౌ జర్మనీలో బెర్లిన్లో కంప్లీట్గా చక్కాజామ్ జరిగింది. కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి రైతులను సమర్థిస్తూ ట్రక్కర్స్ కంప్లీట్గా దేశవ్యాప్తంగా వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. WEF అజెండాకి వ్యతిరేకంగా వాళ్ళు అజిటేషన్. ఎందుకని వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ ఫార్మ్స్ మొత్తం అంతా సబ్సిడీలు తీసేశారు వాళ్ళకి. జర్మనీలో వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి ఇంకా పంట పండించడం అన్నది ఎకనామీకి వయబుల్ కాదు మీకు అసలు. సో పండించకూడదని నిర్ణయించారు వాళ్ళు. రెండవది మీట్, మనకు మాంసం ఏదైతే తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పంట పండించకూడదంటే ఏం తినాలి? అక్కడికి వస్తాను. రెండు చెప్పాను, చాలా సస్పెన్స్ పెట్టే చేస్తారు. వెజిటేరియన్ చెప్పాను, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కూడా చెప్తాను. రెండు చెప్పాక సొల్యూషన్ చెప్తాను. చెప్పండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంది మనకు, ఆల్రెడీ సైంటిఫిక్ స్టడీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బీఫ్ తింటే కనుక ఇంత కాలుష్యం పెరుగుతుందని, ఇంకేదో తింటే ఇంత కాలుష్యం పెరుగుతుందని, ఇవన్నీ మనకు స్టడీస్, సో కాల్డ్ సైంటిఫిక్ స్టడీస్ చేశారు వాళ్ళు. దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది, కార్బన్ ఎక్కువ పెరుగుతుంది ప్రపంచంలో, కార్బన్ న్యూట్రాలిటీ రావాలి, జీరో కార్బన్ ఎమిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడాను వాళ్ళు పెట్టడం జరిగింది. సో దాంతో మాంసం కూడా మీరు ఈ యొక్క మీట్ ఇండస్ట్రీని చంపేయాలి, ఇది ఉండకూడదు అని నిర్ణయించారు. మరి మీటు ఉండకూడదు, మరి ఫార్మ్స్ ఉండకూడదు, మరి ఏం తినాలి? పురుగులు తినాలట, బగ్స్ తినాలి. ఆ పురుగుల్ని తినడానికి వాళ్ళు దానికి నిజం ఇది. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ మీరు వెళ్ళి చదవచ్చు. దాన్ని సమర్థిస్తూ చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది. చాలామంది స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు. దీంట్లో ట్విట్టర్లో వెళ్ళి చూసామంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయి వాళ్ళు చెప్తున్నటువంటి జస్టిఫికేషన్స్. పురుగులతోటి గ్రైండర్లో వేసి మిక్స్చర్ లాగా చేసి తాగడం అంటే మనిషికి 300-400 క్యాలరీస్ రోజుకి కావాలి అనేదో నిర్ణయించారు వాళ్ళు. అది మీరు పురుగులు తింటే వచ్చేస్తుంది మీకు. దానికి ఇవన్నీ ఎందుకు చేయాలి? మీరు కాలుష్యం ఎందుకు తీసుకురావాలి? కాలుష్యం బదులు పురుగులు తింటే సరిపోతుంది కదా. అది వాళ్ళ పరిస్థితి. అలాగే మీట్ని ఏం చేస్తున్నారంటే ల్యాబ్ గ్రోన్ మీట్ని ల్యాబ్లో పండిస్తారు. ఎలా పండిస్తారు అంటే చిన్న ఆవు దూడనో మేకనో చిన్న పుట్టిన పిల్ల ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంటుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా ఎక్కువ మల్టిప్లై అవుతుంటాయి. దాంట్లోంచి కొన్ని సెల్స్ తీసుకొని ల్యాబ్లో పెట్టి పండిస్తారు, పెంచి దాన్ని అమ్ముతారు అన్నమాట. అది తినాలి. సో ఇటువంటి దాని మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇది వాళ్ళ అజెండా. సో ఎంత భయంకరమైనటువంటి అజెండా రాబోతుందో మనం చూడవచ్చు. ఆల్రెడీ జర్మనీలో ఇతరత్ర దేశాల్లో ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నది వచ్చేసాయి. భారతదేశానికి త్వరలోనే రాబోతుంది. అది ప్రభుత్వాలు ఏమున్నా అనకపోయినా కానీ కూడా ఈ పాలసీ మేకర్స్ అందరూ కూడాను వాళ్ళ దీంట్లోనే ఉంటారు కాబట్టి, మెలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో కూడా పనిచేస్తోంది కాబట్టి వీళ్ళతో మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బిల్ గేట్స్తో ఒక వీడియో ఉన్నది. ఆ వీడియో ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే 3 నెలల్లో చనిపోయేటువంటి పెద్ద వృద్ధుడికి $100,000 నేను ఖర్చు పెట్టాలా లేదా ఈ $100,000 ఏదో కాలేజ్కి వెళ్తున్నటువంటి పైసలు లేనటువంటి కుర్రవాడికి చదివించడానికి నేను ఖర్చు పెట్టాలా? రెండిట్లో నేను ఎవరు ఖర్చు పెట్టాలి? ఎనివే 3 నెలలు చనిపోతాడు కదా అతనికి, ఎందుకు ఖర్చు పెట్టాలి నేను అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్. దానికి ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వాలలో దీని మీద నిర్ణయం తీసుకునడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి. ప్రభుత్వంలో వీళ్ళు బతుకుండకూడదా నిర్ణయించడానికి ఒక కమిటీ లాంటిది పెట్టాలి అని చెప్పి అతను సజెస్ట్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ లిటరల్గా ఇది జరిగింది. కరోనా వచ్చినప్పుడు, చైనీస్ వుహాన్ వైరస్ వచ్చినప్పుడు యూరోప్లో వాళ్ళ దగ్గర బెడ్స్ లేక హాస్పిటల్స్లో అందరినీ చూసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వృద్ధులైనటువంటి వాళ్ళని హాస్పిటల్లోకి అడ్మిట్ కూడా చేయలేదు. వాళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళనే తీసుకున్నారు, వృద్ధులని ఇంట్లోనే చనిపోమని చెప్పి వాళ్ళు వదిలేశారు వాళ్ళని. కాబట్టి ఇది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ జరిగింది.
ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్స్ మీద చాలా భయంకరమైనటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. mRNA అని చెప్పేసి దాంట్లో కంటెంట్ ఉన్నది. దానివల్ల నపుంసకత్వం రావడం కానీ లేదా తొందరగా చనిపోవడం కానీ చాలా కేసులు చూస్తున్నాము. నా మిత్రుడు కూడా ఒకతను షటిల్ ఆడుతూ చిన్న వయసులో చారడకుండా చనిపోవడం జరిగింది. ఇటువంటివి మనం జిమ్లో చనిపోతున్నటువంటి కథలు చాలా వింటున్నాం మనం. సో అటువంటివి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. క్రమేపీ అటువంటి వ్యాక్సిన్స్, అటువంటి డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రపంచంలో ఈ పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ క్లోజ్ డోర్ మీటింగ్స్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చర్చలు జరుగుతాయి. బయట చర్చించరు, లోపలి ఇవి జరుగుతాయి. బయట వచ్చి గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద అరవడము ఇటువంటివన్నీ చేస్తారు. గ్రెటా థన్బర్గ్కి రమారమి 40-50 కార్లు ఉన్నాయంట అమ్మాయి దగ్గర. 20-30 ఇండ్లు ఉన్నాయంట అమ్మాయి దగ్గర. క్లైమేట్ గురించి మాట్లాడుతుంది అమ్మాయి. వచ్చేది ప్రైవేట్ జెట్లో వస్తుంది. సో ఇదంతా హిపోక్రసీ అనమాట. ఇదంతా బయట జరిగేటువంటి తంతు ఒకటైతే లోపల జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్ర ఇది. ఇది మన ప్రజలు తెలుసుకుంటే కనుక, అఫ్కోర్స్ దీనికి చాలా పెద్ద చర్చ. ఇది గ్లోబల్ రౌండప్లో మనం టూకీగా చెప్పాము. ఇది కరెక్ట్. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ అంశము ఒకసారి యాంటనీ బ్లింకెన్ స్టేట్మెంట్, దీని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇండియా అన్ ఎక్స్ట్రాడనరీ సక్సెస్ స్టోరీ అంటూ ఆయన మాట్లాడారు. అదే చెప్పాను కదా ఇందాక, పబ్లిక్ గా ఇవన్నీ జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. అశ్విని వైష్ణవ్ వెళ్ళారు, మనం యూరోపియన్ మోడల్లో రైల్వేస్ తీసుకురావాలని ఆయన చెప్పడం, ఏదో ఇండియా ఇస్ సక్సెస్ స్టోరీ అని చెప్పడం, ఇటువంటివన్నీ చాలా జరుగుతున్నాయి అక్కడ. పబ్లిక్ గా జరిగి చూసి మనం వి షుడ్ గెట్ క్యారీడ్ అవే. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏవో 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు MOUలు తీసుకొస్తున్నారని ఆయన చెప్పడం, ఇవంతా కూడా పబ్లిక్ గా జరుగుతున్నది ఒక తంతు. దీన్ని చూసి మనం వి షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. డోర్ వెనకాల జరుగుతుందని నేను చెప్తున్నాను. కరెక్ట్. భయంకరమైనటువంటి కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.